రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 19 వచనాలు సహోదరులు చదువుగా విన్నాము. సంఘానికి యాకోబు ఏమని హెచ్చరిస్తున్నాడంటే, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా అన్నాడు. అంటే రక్షించే విశ్వాసం ఉంది, రక్షింపని విశ్వాసం కూడా ఉంది. 2 రకాలు ఉన్నాయి విశ్వాసాలు. ఒకటేమో నమ్ముతారు, రూఢిపరుచుకుంటారు, ఎస్ ఇది కరెక్ట్, ఇది మాత్రమే దేవుని నీతి అని తెలుసుకుంటారు, విశ్వసిస్తారు, ఇదే కరెక్ట్ అని రూఢిపరుచుకుంటారు. కానీ ఏం చేయరు? విశ్వాసాన్ని కనబరుచుకోరు. వారు విశ్వాసాన్ని కనబరుచుకోరు. విశ్వసించడం వేరు, విశ్వాసాన్ని కనబరుచుకుంటూ వేరు. ఇప్పుడు మంచి చెడులు మనకు మంచి తెలుసుకుంటే మనకు మేలా, అది ఆచరణలో పెడితే మేలా? ఆచరణలో పెట్టాలి. పిల్లలకు తెలుసు, బాగా చదువుకుంటే మేము మంచి స్థితిలో ఉంటామని అందరికీ తెలుసు. కానీ ఆచరణలో పెట్టేది ఎవరు? కొంతమంది. విశ్వాసం కూడా అంతే. వాక్యం తెలుసుకొని ఎస్ సహోదరుడు చెప్పింది కరెక్టే, ఆ దైవజనుడు చెప్పింది కరెక్టే, అది మంచిదే, దేవుడు మన మేలుగా చెప్పాడు, నిజమే. ఇదేంటి? తెలుసుకున్నారు. కానీ క్రియలతో కూడిన విశ్వాసం అంటే ఏంటి? వాక్యం ఎప్పుడైతే అర్థమవుతుందో, గ్రహించారో, అది మేలని రూఢీపరుచుకున్నారో, దేవుని వాక్యం ఎప్పుడు మేలైంది. మనం రూఢీపరచుకోవడానికి లేట్ అన్నమాట. అంతే. వెంటనే ఏం చేస్తారు వారు? విశ్వాసానికి విధేయత చూపిస్తారు. విధేయతతో కూడిన విశ్వాసము కోరుకుంటున్నాడు యాకోబు ఇక్కడ. బట్టి విశ్వాసం కాదు, క్రియలేని విశ్వాసం కాదు, విధేయతతో కూడిన విశ్వాసం. దేవుడు మిమ్మల్ని వింటున్నప్పుడు సంతోషపడతాడు, కానీ ఆ విశ్వాసాన్ని కనపరిచినప్పుడు మరెక్కువగా సంతోషిస్తాడు. కాబట్టి మనం దేవుడు చెప్పిన వాక్యం సగం పాటించకూడదు. ఏం చేయాలి? మొత్తం అర్థం చేసుకొని దాన్ని కంప్లీట్ చేయాలి. విశ్వసించండి, ఆ విశ్వాసాన్ని కనపరచండి అని. అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి? విశ్వసించడం వేరు, విధేయతతో కూడిన విశ్వాసం వేరు, క్రియలతో కూడిన విశ్వాసం వేరు. కాబట్టి సహోదరులకు ఈరోజు వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నటువంటి హెచ్చరిక ఏంటంటే, కనపరిచే విశ్వాసం. రోజు బైబిల్ చదువుకోవచ్చు, అలాగే ఆడియో మెసేజ్లు వినవచ్చు, వీడియో మెసేజ్లు వినవచ్చు, ఇంకా క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు, రెగ్యులర్గా ఆరాధనకి రావచ్చు. మీకు విశ్వాసం కలిగినప్పుడు ఆ విశ్వాసాన్ని ఏం చేయాలి? వెంటనే ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? క్రియలలోనికి మార్చాలి. క్రియలలోనికి అంటే ఇతరులు కనికరించాలి. అవునవును, వాక్యం చెబుతుంది, నాకు తెలుసు. ఏదైనా క్వశ్చన్ అడిగితే టక్కని చెప్తారు సమాధానం. అవునా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి, నీ సహోదరుల పట్ల కనికరం చూపించాలి. ఇదంతా ఏంటి? అది మీరు ఒప్పుకుంటున్నారు, కానీ దాన్ని ఏం చేయలేకపోతున్నారు? క్రియల్లో, ఆచరణలో పెట్టలేకపోతున్నారు. బైబిల్లో భక్తులు మేలైనది చేపట్టి ఏం చేశారు? క్రియల రూపంలో చేశారు కాబట్టి వారి గురించి ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. వారు మనకు మాదిరి ఉన్నారు. వినటం వేరు, తెలుసుకుంటాం వేరు. అలాగే విధేయతతో వినటం వేరు, జస్ట్ వినటం వేరు. అలాగే విశ్వసించటం వేరు, క్రియలు లేని విశ్వాసం వేరు. బైబిల్ ఆచరణ చేసేవరికి అప్పచెప్పారనుకోండి, ఓకే మీకు తెలుసు, కానీ దేవుడు తెలుసుకోమంటున్నాడా? తెలుసుకుని ఏం చేయాలి? ప్రవర్తించాలి, ఆచరించాలి, ఆ క్రియలు అనేవి కనిపించాలి. మీరు చేసే క్రియలను బట్టి దేవుడు సంతోషిస్తాడు. మిమ్మల్ని చూచిన ప్రతి ఒక్కరు దేవుణ్ణి మహిమపరుస్తారు, గణపరుస్తారు. అందుకే మనము జస్ట్ విడివారు మాత్రంగా ఉన్నామా?
వాక్యాలు తెలుసుకుంటున్నామా, తెలుసుకొని మర్చిపోతున్నామా అంటే వీరంతా వ్యర్థులైపోతారు. తిరుగు రోజు పొట్టెళ్ళినట్టు వెళ్ళిపోతారు. మేము వినలేదా, మేము పాడలేదా, ప్రతి ఆదివారం మేము అటెండ్ అవ్వలేదా, అయ్యేం కదా, అందరితో కలిసి మేము స్తుతించాం కదా, వాకింగ్ కూడా విన్నాం కదా, మాకు అన్నీ తెలుసు కదా, ఇందులో ఉన్నటువంటి ఆజ్ఞలు అన్నీ తెలుసు కదా, దేవుడు ఏమేమి హెచ్చరిస్తున్నాడు అవన్నీ కూడా మేము కొన్ని సంవత్సరాలు విన్నాం కదా అంటారు. క్రియలు లేని విశ్వాసం ఎవరినైతే దేవుడు కనుగొంటాడో వారందరూ కూడా తిరుగు రోజు కుడి వైపు ఉంటారు, ఎడం వైపు ఉంటారు. ఎడం వైపు ఉంటారు. వినేటప్పుడు ఏ ఉద్దేశం వినాలి అని వింటారా? విన్న తర్వాత నేను విధేయత చూపించాలి అనుకుని వింటారా? విధేయత చూపించాలని వినేవారు మాత్రమే రక్షించబడతారు. వారే రక్షించబడింది. వినివారు మాత్రం దేవునికి అక్కర్లేదు. వినేవారు జనమే తక్కువే లేరు. బయట చాలా మంది వినటానికి వెళ్తారు, కానీ దేవుని హెచ్చరికలు అంగీకరించేవారు అరుదుగా ఉంటారు. యేసుక్రీస్తులాగా విశ్వాసాన్ని కనపరిచేవారుగా మనం ఉండాలి. యేసుక్రీస్తు వారు మనకు మంచి ఎగ్జాంపుల్, మాదిరి ఉన్నాడు. ఎవరికి? సంఘానికి. తాను ఏం చేశాడో అదే చెప్పాడు. మనిషి ఇలాగూ ఉండగలడు, ఇలాగూ క్రియలు చూపించగలడు, వారికి సామర్థ్యం ఉంది, వారు ఇష్టపడితే ఎలాగూ చేయగలరు నిరూపించింది ఎవరు? యేసుక్రీస్తు వారు. చేసి చూపించారు. తోడేళ్ళు లాంటి మనుషుల మధ్య ఎలా జీవించారు? దేవుని కుమారుడు లాగానే విధేయతతో జీవించారు. అటువంటి పరిస్థితుల్లో కూడా అది మనుషులకు సాధ్యం. కాబట్టి ఆ రోజుల్లో వినివారు మాత్రంగా ఉండేవారు. వారికి దేవుడు చెప్పిన మంచేదో చెడేదో తెలుసు, కానీ మంచిని అమలు చేయడానికి వారు ఇష్టపడేవాళ్ళు కాదు. వాళ్ళంతా ఎవరు? క్రియలు లేని విశ్వాసం. మాకు విశ్వాసం ఉందంటారే కానీ దేవుడు ఇష్టపడేటట్లు క్రియలు అవి కనిపించేవి కావు. కాబట్టి మన విశ్వాసము ఎటువంటిది కాకుండా చూసుకోవాలి? ప్రయోజనం లేని విశ్వాసం. ప్రయోజనం లేని విశ్వాసం. చూడండి, సాతానుడు మనల్ని మోసపరుస్తాడు. నువ్వు విశ్వాసవి అంటూ ఉంటాడు. నువ్వు విశ్వాసవే, చాలు, నీకు చాలు, ఇది చాలు, నువ్వు విశ్వాసవే. నువ్వన్నా అటెండ్ అవుతున్నావు క్లాసెస్కి, నువ్వన్నా ఆరాధనకి అటెండ్ అవుతున్నావు. మిగతా వాళ్ళు అయితే అది కూడా లేదని చెప్పి సాతానుడు మోసపరుస్తాడా లేదా? అక్కడితో ఆగిపోతారు. కానీ నా విశ్వాసము ప్రయోజనకరమైందనా లేదా నా విశ్వాసము సరైనది కాదా అన్నది ప్రశ్న వేసుకోవాలి. కొద్దిపాటి తేడా. ఏంటి తేడా? విధేయతతో కూడిన విశ్వాసం, వట్టి విశ్వాసం. జస్ట్ తెలుసుకుంటాం, అవును కాదు, ఎస్ నాకు తెలుసు, పలానా వచ్చింది కదా, అది పలానా చోట దేవుడు ఇలా అన్నాడు కదా, తెలుసుకుంటున్నాను. కానీ జీవితాల్లో అవి అన్వయించుకొని వారందరూ ఎటువంటి విశ్వాసం కలిగిన వారు? ప్రయోజనం లేని విశ్వాసాన్ని కలిగి ఉన్నవారు. మీరు ఒక్కసారి రక్షించబడిన కాలం నుండి ఇప్పుడు వరకు అంతకుముందు చేయని కార్యాలు చేస్తున్నారా లేదా? చేస్తున్నారు అంటే మీరు విశ్వాసంలో ఎదుగుతున్నారు అని. రక్షింపబడక మునుపు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారనుకోండి. కొత్తగా మీరు చేసింది ఏమన్నా ఉందా? ఎదిగినట్లు ఉందా విశ్వాసం? లేదు. కాబట్టి చూడండి, యేసుక్రీస్తు వారు విశ్వాసాన్ని కనపరిచే వ్యక్తిగా ఉన్నారు, సంఘానికి మాదిరిగా ఉన్నారు.